కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ అలాగే ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారబోతుంది. ఇప్పుడు వీటి నుంచి డేటాను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్టాప్ అలాగే ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు సిట్ అధికారులు. అయితే ప్రభాకర్ రావు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్లు కూడా సిట్ ఒక అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే నిందితులు బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు కూడా రాబోతున్నారు. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్కుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో సిట్ అధికారులు హార్డ్ డిస్కులపై కూడా ఆశలు పెట్టుకున్నారు. డేటా రీడ్రైవ్ అలాగే హార్డ్ డిస్క్లోని రహస్యాలపై సిట్ ఇప్పుడు ఆరా తీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, చాలా కీలకం. ప్రభాకర్ వచ్చిన తర్వాత పూర్తిగా కేసు పురోగతి మారింది. సో ప్రధానంగా ఇప్పుడు వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. సో ఆయన ఫోన్ విషయంకి వచ్చేటప్పటికి కీలకంగా ఆధారాలు సేకరించబోతున్నారు. ల్యాప్టాప్లో ఉండే అవకాశం ఉందా? సిట్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి కేసు వివరాల్లోకి వెళ్తే అంటే కీలకంగా విచారించబోతున్నారు. డేటా ఇంతవరకు ఉండే అవకాశం ఉందంటారు. రైట్ రాజశేఖర్, తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక A1గా ఉన్న ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన ల్యాప్టాప్ ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఇక దాంట్లో కీలకమైన ఆధారాలకు సంబంధించి కావచ్చు, దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఆ డేటాకి సంబంధించిగా మొత్తంగా ఫోన్కి సంబంధించి ల్యాప్టాప్కి సంబంధించి కూడా డేటాను రీట్రైవ్ చేస్తున్నారు. FLSకి సంబంధించి కూడా ఆ ల్యాబ్కి ఈ ఫోన్ అలాగే ల్యాప్టాప్కి సంబంధించి కూడా పంపించడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఒకవైపు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారో బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా పలువురు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెఫాలజిస్టులు కావచ్చు, సర్వేలు చేసిన వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా
పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికే సిట్ అధికారులకు సంబంధించి కూడా వాళ్ళ విచారణలో భాగంగా స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు కీలకంగా మారబోతా ఉన్నది, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా A1గా ఉన్న ప్రభాకర్ రావు ఎప్పుడైతే సిట్ అధికారులకు సంబంధించి కూడా విచారణ ఎదుర్కొంటున్నారో దాంట్లో కీలకంగా పలు అంశాలపైన కావచ్చు, కీలకంగా ఏదైతే ఆధారాలకు సైతం కూడా లభిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎప్పుడెప్పుడు గురైన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. దాంట్లో గత ప్రభుత్వంలో దుబ్బాక అలాగే మునుగోడు హుజూరాబాద్ బైపోల్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి దాంట్లో కీలకంగా అక్కడ ఎవరైతే దుబ్బాక కావచ్చు, అలాగే హుజూరాబాద్ ఎన్నికలు, మునుగోడు ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు కీలకంగా ఎన్నికల్లో వ్యవహరించిన వారి నేతల ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా తెలిసింది. దాంట్లో బీజేపీ ఎంపీ ఇలాగే రఘునందన్ రావుతో పాటుగా కాంగ్రెస్ నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన కూడా ఫోన్ ట్యాపింగ్ గురయ్యాయి. ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వ్యూహాలకి సంబంధించి కావచ్చు, ఎవరెవరితో వీళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్టుగా కూడా గత ఫోన్ ట్యాపింగ్ కూడా పూర్తిగా గురయ్యాయి. దానికి సంబంధించి కూడా మొన్న సిట్ అధికారులు ఇదే అంశం పైన కూడా విచారణ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎన్నికల ముందే తమ ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా తెలపడం జరిగింది. మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కీలక పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే హుజూరాబాదు అలాగే మునుగోడు మిగతా సంబంధించిన బైపోల్ ఎలక్షన్కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైన నేపథ్యంలో అక్టోబర్ 2023 నుంచి పూర్తి స్థాయిలో అంటే అక్టోబర్ 2023 నుంచి ఇక 30వ తేదీ వరకు, ఈ నెల 30వ తేదీ వరకు సంబంధించి కూడా పూర్తిగా ఆ డేటాను రీట్రైవ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రభాకర్కి సంబంధించి కూడా 2023కి సంబంధించి కావచ్చు, దుబ్బాక సంబంధించి, అలాగే హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు, ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడాలి, వీటన్నిటికి సంబంధించి కూడా రీట్రైవ్ చేస్తున్నారు. దాంట్లో కీలకంగా ఇప్పటికే 618 ఫోన్ నెంబర్లకు సంబంధించి కూడా డేటా దొరికింది. ఇక మరోవైపు హార్డ్ డిస్క్కు సంబంధించి కావచ్చు, అంటే ఎన్నికల ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుని ఇక హార్డ్ డిస్క్కు సంబంధించి కావచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా హార్డ్ డిస్కులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు దాంట్లో ఉన్నాయి. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఎవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరితో ఎవరు మాట్లాడారంటే పూర్తిగా హార్డ్ డిస్క్లో నిక్షిప్తమైన సమాచారాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక ధ్వంసం చేయడమే కాకుండా మూసీ నదిలోకి సంబంధించి కూడా ఈ హార్డ్ డిస్క్లను ప్రభాకర్ రావుకి సంబంధించిన వాళ్ళు ఏదైతే మూసీ నదిలో వేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో హార్డ్ డిస్క్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా పూర్తి నిక్షిప్తంగా హార్డ్ డిస్క్లో ఉన్నది. వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా ల్యాప్టాప్, ఫోను, ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ల్యాప్టాప్, ఆ ఫోన్లో కూడా పూర్తి స్థాయిలో కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, అలాగే రాధాకృష్ణన్ రావుల ఫోన్కి సంబంధించిన డేటా ఆధారంగా ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉన్నది. దీంట్లో ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. రేపు మరోసారి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. రేపుకు సంబంధించి కూడా ఆ ఫోన్ ట్యాప్లో అలాగే ఫోన్లో ల్యాప్టాప్లో సంబంధించి కూడా ఏ విధమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయి, ఏ విధంగా ఫోన్ నెంబర్లకు సంబంధించిన డాటా ఆధారంగా కూడా రేపు ఆయనను విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రెండు ఏదైతే ల్యాప్టాప్, ఫోన్లో కూడా కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే FLSకి సంబంధించిన ఏదైతే ఆ ల్యాబ్కి పంపడం జరిగింది. ఆ డేటా ఆధారంగా కూడా పూర్తిగా ఎవరెవరితో మాట్లాడాడు, ఈ ఎన్నికల ముందు నుంచి ఎన్నికల తర్వాత వరకు చివరి వరకు ఏదైతే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసేంత వరకు ఏదైతే ప్రభాకర్ రావు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, అలాగే విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరెవరితో ఇక్కడ సంబంధించిన నేతలతో మాట్లాడాడు, వీటన్నిటి అంశాలపైన కూడా ల్యాబ్కి సంబంధించిన ఏదైతే FLSకి సంబంధించిన ల్యాబ్ డేటా ఆధారంగా కూడా రేపు విచారణ జరగబోతున్నది. ఇప్పుడు కీలక పరిణామం అని చెప్పొచ్చు రాజశేఖర్. ఈ ఫోన్ ట్యాప్ ఏదైతే ల్యాప్టాప్ అలాగే ఈ ఫోన్కి సంబంధించిన సీజ్ చేయడంతో కూడా కీలకంగా విచారణలో కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఇక రేపు సంబంధించి కూడా కీలకంగా ఈ ఆధారాలతో రేపు సిట్ అధికారులు విచారణ చేయబోతా ఉన్నారు. రైట్, అంటే ప్రధానంగా అంటే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ చేస్తే కనుక పోలీసులు అలా కూపీలాగే అవకాశం కనిపిస్తుంది. సిట్ చాలా కీలకంగా వెళ్తుంది, ఎందుకంటే ఫోన్ మార్చే అవకాశం ఉంది, ఇలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆ దిశగా జరిగితే కనుక నిర్ధారించేందుకు సిట్ ఏం చేయబోతుంది అన్నటువంటి అంశాలు ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? రైట్, ఇప్పటికే ఆధారాలకు సంబంధించి అంటే కీలకమైన ఆధారాలు హార్డ్ డిస్క్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ముందు నుంచి అంటే ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రారంభించారో చివరి వరకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా మొత్తం హార్డ్ డిస్క్లో నిక్షిప్తమై ఉన్నది. వాటిని
అంటే ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలు దొరకకూడదనే ఒక కోణంలో ఈ హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇక సిట్ అధికారులకు సంబంధించి కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కూపీ లాగే పనుల్లో ఉన్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావుకు సంబంధించి వాళ్ళ ఫోన్లలో ఉన్న ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఎవరెవరితో మాట్లాడారు ఎన్నికల ముందు, అలాగే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎన్ని ఫోన్లు మార్చారు, అంటే నెంబర్ ఆధారంగా కూడా ఎన్ని ఫోన్లు మార్చవలసి వచ్చింది, ఆ ఫోన్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ఫోన్ను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ పాల్పడి నుంచి కూడా ఎన్ని సర్వీస్ ప్రొవైడర్ నుంచి కూడా ఫోన్లు మార్పిడి చేశారు, ఎన్ని నెంబర్లు మార్పిడి చేశారు, ఇప్పుడున్న ఫోన్లలో ఎట్లాంటి సమాచారం నిక్షిప్తమై ఉన్నది, ల్యాప్టాప్లో ఎట్లాంటి సమాచారం నిక్షిప్తమై ఉన్నదని తెలియాలంటే ఇప్పుడు ల్యాబ్కి పంపారు. ఆ ల్యాబ్కి సంబంధించి కూడా పూర్తిగా రీట్రైవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే వాడకంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు, వాట్సాప్ కాల్ చేశారు, అలాగే ఏదైతే ఫేస్ టైం కాల్ చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలను FLS ల్యాబ్కి సంబంధించి కూడా తీస్తూ ఉన్నది. ఈ రోజుకు సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ ల్యాప్టాప్లో ఫోన్లో ఉన్న సమాచారాన్ని అంతా కూడా సిట్ అధికారులకు FLS ల్యాబ్ ఇవ్వబోతా ఉన్నది. కాబట్టి సమాచారం ఆధారంగా కూడా రేపు ఏదైతే ఈ సిట్ అధికారులకు సంబంధించి కూడా మరోసారి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఫోన్ మారిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ఎందుకు మార్చవలసి వచ్చింది, అప్పటి ఫోన్కి సంబంధించి కూడా ఎక్కడ ఆ ఫోన్ ఏ ప్రదేశంలో ఉంచడం జరిగింది, అప్పటికి సంబంధించిన నెంబర్ కావచ్చు, వాటన్నిటినీ ఆధారాలతో రేపు విచారణలో కూపీలాగే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మంచిర్యాల జిల్లా